అత్తముండి ఇంకా రాలేనట్టుందిగా. అది వచ్చే వరకు చల్లగేమన్నా తాగుతా. ఎండైతే గుట్టిపాడైతుంది. ఓ పొడా చల్లగేమన్నా ఉందా గా నోట్లకు పోయేది? చల్లగా ఏంటిది? ఏ గదేరా పోడా, నల్లగా ఉంటది, చల్లగా ఉంటది చూడు. నల్లగా ఉంటది చల్లగా ఉంటదా? ఆయనతో తన్సాప్ అయ్యింది. గదేరా పోడా, తాను సాపో నాలుగు సాపో పోయాడు పట్టుకరాపో. ఎవడు పెట్టించినా నేను ఈ దుకాణముల్లా మా తాత పెట్టించిండు. నీ తాత తనకి నాయరు తాత పెట్టించినాడు. తాత జేబు లేదు, ఏ జేబులు ఉన్నాయో పైసలు. పైసలేవి పైసలు పైసలు. ఓ ముసలుడా లేవరా, అది అర్థం లెక్క పొందు కూర్చున్నావు. కూర్చుంటే నేను కూర్చోవాలి అంటే రెండు పిల్లలు అనిచుకొని కూర్చున్నావు. అడే మీ ముసలి పిలుస్తుంది పా. నీ నన్నంటూ మూతి మీకాలు గుత్తా లేవు నడు పా. నన్ను అంటుండు. ఓరు బక్కపోడా మూత తీసుండేమ్రా, అలా నెంగి చేసి నాకు ఇచ్చిరావు. దుకాణం లేపేస్తా మరి. వచ్చింది. ఏమైంది అల్లుడు ఆగమని చెప్తున్నావు అంతా? నేను చూసరికి సిగ్గు అవుతుంది అత్తమ్మ. నా చూస్తే సిగ్గెందుకు అల్లుడు? నేను కొత్త అల్లుడు వానేమన్నా కొత్త అత్తనా? జరంతా థమ్స్అప్ తాగరాదు, ఎండల వాడు వచ్చినావు. అయినా నాకు థమ్స్అప్ ఎందుకు అల్లుడు? చి అయినా నీ థమ్స్అప్ నువ్వు ఎంగిల్ చేసి నేను తాగుతానా? అయినా నువ్వు నా ఎంగిల్ ఎందుకు తాగుతుంది? నీ మోడ అయితే నీ ఎంగిలే తాగుతుంది. ఆడేమో సచ్చి సరిగ్గానే ఉండే. నడు ఇంటికాడ నీ బిడ్డ ఒకటే తిరిగి తిడుతుంది రమ్మని. ఎవరు బక్కపోడా పైసలు వచ్చినాక ఇస్తా. ఊరిని అవ్వ ఈ ఆడబట్టలో నాకు ఎదురుగా వస్తుండేంది, మళ్ళీ ఏమి ఇజ్జత్ తీస్తాడో ఏమో. అబ్బనా సంతి దొరికినవే, పని అయిపోయింది. అయ్యో ఆగు గట్లా తప్పించుకొని ఉరుకుతుంది. అవును కానీ నీ మొగడేడి ఏడే? నీ మొగడేడి? ఇంటికి వస్తేనే మరల దాచుకుంటాడు, బయటకి పోతేనేమో దొడ్లు దాచుకుంటాడు. వాడు కంటికే కనిపిస్తలేడా అని కంటా. ఏం మాట్లాడుతున్నావు? ఆడపిల్ల పట్టుకొని. ఓ అత్త ఇది నా దోస్తే. ఆడమని దోస్తేంది? ఆడలతో సోపతేందా నువ్వు? అసలు ఏం మనిషివి నువ్వు? ఆడలతో సోపతి చేయొద్దా? ఏంది గిరిజోడు ఆడలతో సోపత? మొగలతో చేస్తారు కానీ ఆడలతో సోపత ఏందయ్యా? మేము అట్లనే వేసుకుంటాం. తీయరా చెప్పేరా అత్తకు సుత్తు గులగు ముఖం వేసుకొని. ఓ కర్మ. నా మొగడు నీకు బావైతాడు, బావని పట్టుకొని రారపూర కొడతారా? రాయిపోయి కాదు ముండ కొడుకును కొడుతా దొరికితే. సప్రక పోయే గీనకని పడ్డావు. నేనాపినా మీరాపిరా? ఎవడు అక్కడ ఆపినా కానీ పోనాడు. నాడు పిల్లగా నాడు. మా ఇజ్జత్ మాన మొత్తం తీస్తాను, మా పరుగు తీస్తాను. అసలు నీకు నా బిడ్డని ఇచ్చి వేస్ట్. అసలు నా బిడ్డ మానన్నా మానం పోతుందాడ. నువ్వు ఏ మనిషికి చిన్నేందుకు చిన్ని ఇదేనా ప్రీతి? నీకేమైతుంది? ఫోన్ ఉర్ల వాసిన అసలు గిటువంటి తెలియదు అసలు మాకు. ఏం రీతి అయ్యా ఇది? ఊళ్ళోకి రావాలంటే ఇజ్జత్ పోతుంది మాకు. మా ఇజ్జత్ మనం మొత్తం తీస్తాను ఊళ్ళే. అసలు ఆ పిట్టని తీసుకునే సంవత్సరం చేయమంటే ఇది రోడ్ల మీద ఏందయ్యా? మా ఇంటికాడ ఉంటావు ఎప్పుడు? సంసారం చేయమంటే మీ బిడ్డ నేను అడిగి కూడా ఏం చేయాలి? నాతోటి నా బొమ్మలు పంపించి చేస్తా. మరి ఏంది నా బిడ్డని ఇచ్చిన బామ్మడలు ఇచ్చిన బిడ్డతో చేస్తారు కనుక బామ్మడలతో ఏందయ్యా? ఎవరితోటి చేస్తేంది నీకు? ఎక్కడ నువ్వయ్యా నువ్వు?
వీళ్ళు వెళ్ళమంటే వెళ్ళనే వెళ్ళరా బొమ్మర్తలు. నేను ఆడ వీళ్ళు ఈడ. ఉంటే అసలు నా బిడ్డను ఊర్లో భాష అసలు నీకు ఇట్లుంటాను అది తెలియక నాకు అసలు నువ్వు నడువత్తా నా నా ఇజ్జత్ మొత్తం మానపోతాను. నువ్వు నడే, నా పక్కగా రాకు. పోటు పో. కుమారి ఓ కుమార ఎప్పుడు ఆడలకి ఇంట్లోనే మాట్లాడు అర్రల తొర్రలా వెళ్ళు రాదు ఇలా బయటికెళ్ళు. ఏంది పిల్లగా గట్ల పిలుస్తున్నావు? అయ్యో మొగన్ని పిలిస్తే పిల్లం వచ్చే. నీకు మొగుడా నాకు మొగుడా? అయ్యో నీకు మొగడా నాకు మొగడా అల్లే ఇంటి మొగోడు ఎటు బాయా అన్న దాని కూడా తప్పేనా? ఓహో అట్లన్నావా? అయినా నా మొగంతో నీకేం పని? అగో నీకెందుకే బోర్డ్స్ వద్దానా? మాకు దున్ని ఉంటాయి. మీ ఆడవాళ్ళ ముచ్చట ఏమని చెప్తారా? మొగోళ్ళ ముచ్చట గుచ్చి అడుగుతారు. ఓ పిల్లగా ఆడదానికంటే అధ్వానం ఉన్నావు, అట్లా మాట్లాడుతున్నావేంది? నా కోపం వస్తే అట్లే మాట్లాడతా. మరి వారి పిలిస్తే నువ్వెందుకు వచ్చినావు? నేను ఆడబట్టలు లెక్క ఆడుతున్నావు, ఆడవాళ్ళతో ముచ్చట పెడుతున్నావు, నాకు కావడుతున్నాను. అబ్బా నీతోటి పంచాయతీ పెట్టుకునే బదులు ఆడవాళ్ళతో పెట్టుకోవడం నయం. అయిన ఇప్పుడు నా మొగుడు ఇంట్లో ఉన్నాడా లేడాడు? అగో ఎటువంటి అవ్వ మావులే అయ్యా. ఏమో అమ్మ ఊరిపోయింది, బస్ స్టాప్ లో దిగిందంట, తొలకరానికి పోయిండు. బస్ స్టాప్ లో పోయిండి మూతవాడి సీరియల్ తీసుకున్న వదిన మంచి దారాలు ఉంది. ఏ నా మొగడు బోండా మార్కెట్ లో కొనుక్కొచ్చిండు. అబ్బో బోండా మార్కెట్ పోయిండా వదినే? ఈ బాడగా చెప్పన్న పోలే నేనన్నా పోదును, నా సీరియల్ కొనుక్కుందును. నీకు తెలుసుగా వదినే, మేమైతే చార్మినార్ కాడ కొనుక్కొస్తాం చీరలు. తెలుసు మీరు చార్మినార్ కాడనే చీరలు కొంటారని తెలుసు గాని. అవును పిల్లగా నీకెందుకు చీరలు? నీ పెళ్ళానికి కావాలి గాని. దాని వల్ల గొయ్య కట్టుకోయాని కొత్త చీరలు తెస్తే చీరలను వాడేస్తుంది, నైట్లు వేసుకుంటుంది. దాని రీతి లేదో పాడలేదు, మళ్ళా చీరలనే నా పాలు అయితే. బొంతలే కుట్టించుకుంటావో ఇంకేం చేస్తావో నాకు తెలియదా గాని. ఇంతకు నా మొగంతో ఏం పని? అగో గట్లంటే ఏందో వదినే, రాత్రి చూసిన వాడిని పొద్దు నుంచి వాళ్ళ ఆక చూడపోతే మళ్ళీసారి చూసి మందులు ఇచ్చిపోదామని వచ్చిన. ఆయనను చూసుడేంది మందులు ఇచ్చుడేంది? పిచ్చిలేసిందా పిల్లగా నీకు? అగో దోస్త్ అన్నప్పుడు చూసుడు మందులు ఇచ్చుడు 12 ఉంటాయి. మంచి సెట్ ఏం అరుచుకోవద్దా? అయ్యా అవి వస్తుండు, ఏ పాటికి అరుచుకుంటావో అరుచుకోపోయి. రాయ్యరా ఓ పిల్లగా నేను మా కొత్త ఇంటికి పోతున్నా, నా మొగడు వచ్చినాక ఎంత అరుచుకుంటావో అరుచుకో. అరుచుకున్నాడు అయిపోయినాక చెప్పు నేను మా కొత్త ఇంటికి పోయినాని, నా మొగని కూడా ఆడికే రమ్మని చెప్పు. పో నాకు కూడా నువ్వు ఏదే కావాలి. ఓ మనిషి ఏంది నువ్వు మనిషి అవురవిష్కవే. ఇప్పుడే కానీ ఆ ఇంటి కానుంచి రోడ్డు మీదకి పోయినా, మళ్ళీ వచ్చేసరికి ఆ ఇంటి కానుంచి ఈడికి వచ్చినావు. ఎంతగానో తిరిగానే నీ తిరుగుట్ల మా నువ్వయ్యా. ఏమన్నా ముసలాడు అల్లుడు నేను తిరగంగా లేదుగా నీకు వచ్చిందా? నువ్వు తిరుగుతావు అత్త, నీకేంది? నిన్నెవడు రమ్మన్నాడు? ఇట్లా వచ్చిందో లేదో అట్లా ఊరికొచ్చినావు. ఇక అందరు నన్ను తిట్టురి. అత్తమ్మ దొరకరానికి పోయినా కానీ నన్ను తిట్టురి. ఇక పోతమ్మ లోపలికి. నేను వమ్మన్నానా? ఓ అమ్మ అత్తమ్మ వస్తుందని ఉరికింటో బస్ స్టాప్ కాడికి. అయితే తీ ఫోన్ తీయ. నాకు ఉరకాలని సోకు. సరే తీ, ఆ గిన్నెలు ఇట్లా ఏమైనా ఉంటే బయట అన్ని నామరికే పెడతారు మళ్ళా. అబ్బా ఇగో గిందుకే నువ్వు గిసంటి పనులు చేస్తావనే నిన్ను తప్పించుకొని ఈడికొచ్చినా, మళ్ళీ ఈడికొచ్చినావు. గిన్నెలు లేవేం లేవు, పోయి ఒక మూల కూసోపో, నేను అన్ని దోమేసిన. ఏందే మూల కూర్చోనా? మూల కూర్చోనికి నేను మన పెద్ద మనిషి నానే మూల కూర్చోపో అని పడుతుంది. ఏందే గిన్నెలు నువ్వు దోమినావు, అద్దమ్మలో దోమొచ్చు. పో, ఎన్ని గిన్నెలు దోమినావు అవన్నీ జాలట్లయిపో, మళ్ళా నేను దోముతా. ఛీ నా కర్మ, ఏ గడియల పెళ్లి చేసుకున్నో ఏమో నిన్ను. మా అమ్మ నిన్ను ఏం చూసి ఇచ్చిందో ఏమో నన్ను. పో కిచెన్లో గిన్నెలు ఉన్నాయి, తోముకపో, ఏం చేసుకుంటావో. గట్టంటే మన కలర్ చూడు,
పాలు చాయ్ పత్త లెక్క ఉంది. ఏడుందా గిన్నెనా? కిచెన్లు ఉన్నాయి పో. అట్లా అన్నా మంచిగా ఉంది. నాకు ఏదో పని చేయకపోతే చేతులు గులగా పెడతాయి. ఏదో ఒక రోజు ఆ చేతులు నరికేస్తా, అప్పుడు గులగుల పోతుంది. సరతి తోంత గిన్నెలు పోతున్నా. జరగరా అత్త, ఇంత వైపు నిలబడతావు కలిమిట్లా? ఏం మాట్లాడుతున్నావు? ఏంది బిడ్డ గాయన తొలలు పెట్టుకుంటున్నావు? ఏంది అంత నీ వల్లనే. ఎందుకు ఇచ్చి పెళ్లి చేసినావు గాయనకు నన్ను? నీకు పని సాత కదా, నాకు పని సాత కదా, పని చేస్తాడని చేసిన. చేస్తుండు పో. చేసిన పనే 10 సార్లు చేస్తుండు. చూడు పోయి. సైకిల్ ఎక్కి నువ్వే బోంగ ఓ సంపతు, నా బావ సంపతు, ఒకసారన్నా చూసిపోవనా ఈ సంపతు. ఓ లచ్చత్తా, ఏమైందా గట్ల గీక పడుతుంది? బర్ర గీకినట్టు. ఏంద్ర పొడగ ఎట్లా అంటున్నావు? కట్టోడు చంపుతా దాయి కదా, టైం కలిసి ఇక రారా. ఏం చేస్తున్నా నీలో పడితే మొగలతో ముచ్చట నీకు? ఓహో, నువ్వే చెప్పాలి కదా సంసారి. ఆడలతో ముచ్చట్లు ఎప్పుడు నీకు? ఏమో కొత్త గమ్మత్ చేస్తాను. అయితే గోపురా ఇటాంటి పడేది ఇటాంటి పడేతలేదు. నేను ఇప్పుకోగల చేతులు అరిపోతాయారా? అదే పోతా మెల్లగారు. ఓ ఏంద్రా ఎందుకు బలవాలి ఇంతగానం? నువ్వు పెట్టి పోషిస్తున్నావు. తప్ప తినాలి. అయ్యో గంత కోపం రావడానికి కత్త పోగాని దోస్తు గిన్నె తమ్ముతున్నాడు సింగల్. ఏడుండు వన్నాడు. ఉన్నారా కుమారి? ఓ కుమారి, ఏమైందిరా? నిన్న నుంచి మాటే బంగారం అయింది, ముఖమే సింగారం అయింది. ఏడరా మా తమ్ముడు వస్తారని పొద్దుగాల పోయింది ఇలాట. ఆడి ఈడిన పడంగా ఇప్పుడు వచ్చింది. ఇక చూడు వచ్చినాక మా పిల్లం గిన్నెలన్నట్నే పెట్టింది. దానికి చెప్పి నువ్వు ఇంకోటే కదారా? నా పిల్లానికి అయితే నా ఇంట్లో ఒక్క పని చెప్పరా కుమారి, మొత్తం నేనే ఉత్తా. మా అబ్బులు లేచిందంటే షారిగా ఆకిలు ఉత్తా, గిన్నెలు తోముతా, బువ్వ వండుతా, కూర వండుతా. నువ్వే ఆడ పెట్టినా అని చెప్తున్నావు రే. దాని లంగరేగి కూడా నేనే ఉత్తరా. మన పని ఏదో మనం చేసుకోవాలి. నేనేమో సపరేట్ కావాలంటున్నట్టు వద్దనంగా దొరుకుతుంది. 7 పాస అన్న పెడుతుంది. వాళ్ళు వచ్చి అన్ని నేనే చేసుకోవాలి. ఇంత కష్టం వచ్చేందుకు మళ్ళీ నీకు ఈ కష్టం పగొని కూడా రావద్దు. వద్దనంగా చేస్తుంది. బట్టలు అదే ఎండుకుంటుంది, గిన్నెలు అదే దొరుకుతుంది. బట్టలు పెడితే పాపం దానికి ఇట్లా పాస్ అయిపోదు. దేవుడు అంటే మళ్ళీ నేనే వినాలి. ఒక్క ఫోన్ అనే వాళ్ళ నేను వద్దును నీకు సోబతికి ఫోన్ అన్నది పాస్ కాడ. అవురా ఇది తినగల ఈ బాధ చింతపడి ఇస్తాం. ఇది ఇంకా సుగ్ని లేదు. ఏవద్దురా గదేరా గా ఇంకే బావ పిల్లం అదేటో పోయిందటగారా. నాకేమరు నన్నట్టు నీకంత సీన్లు ఎత్తి ఇప్పటిదాకా వస్తుంటూ ఊరంతా అనుకుంటురా గదే ముచ్చట నడిచింది. ఏమనిరా ఎటో పోయిందని పోసి దాని దాంట్లో పీనిగలు ఎటు పోవచ్చురా? దాని సోకులాడి చల్లకుండా అది ఎటు పడితే అదే పోతుంది. మనకు తెలుస్తా అయ్యి ఇంకోటి రావు ఇంకా పోసిగాని కూడా ఓ శ్రీపాడుగాను వాడు ముసలోడు గారా నాడు ఈడికి వచ్చే ముసలోడు అయిపోయింది, మురుగుడు అయిపోయింది. గసండి సోకులుంటే పోతుంది కానీ గమని మనకేంటి మనకేం చేసుకోవాలి. మరి ఎవరి మీద అంటారా డౌట్? నాకు తెలిసి ఏమన్నా పిల్ల మీ పాడుగా ఎంత నెత్తి చెప్పు. గా ఇంటేనికి ఈశ్వర్ గారి మీదనే డౌట్. 4-5 సార్లు చూసిన వాళ్ళతో మాట్లాడంగా. అవ్వో దాని లప్పని వల్ల పోయే దానికి ఏం రోగం పుట్టిందిరా? ఇంకే బాగా ఎంత మంచిగా చూస్తున్నాడు మనకు తెలియదారా? దాని చీరలు అంటే చీరలు తెచ్చే, నగలు తెచ్చే, జాకెట్ బట్టలు ఇట్లా తెచ్చే. దానికి ఏం పుట్టిరా మాయ రోగం? ఏమో ఇవాళ రేపట్ల ఏమో అని నమ్మరాదురా. మనం ఇట్లా జాగ్రత్తగా ఉండాలి. అవును ఇంకే అంత వస్తుంది పాడుగాను. ఆనంది పుట్టిలోడు ఎప్పుడు ఏర్పడలేవరా మనకు. నెల ఉండి ఏం చేస్తాడు?
ఈయన రేపు అట్లా ఏమో కానీ నమ్మరాత్తి ఎవడు ఎట్లుంటాడు మనకి తెలుసు. మన పని మనం ఏం చేసుకోవాలి. అంతే రోడ్డు మీద తిరగొద్దురు, మన మీద కనబడుతుంది.